కడప బిల్టప్ సర్కిల్ లోహియా నగర్లో ఉండే పామిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, వాళ్ళ నాన్న పామిరెడ్డి వెంకటరమణారెడ్డి, వాళ్ళ అన్న పామిరెడ్డి గంగిరెడ్డి, వాళ్ళ తమ్ముడు నీలకంఠం రెడ్డి, సోమశేఖర్ రెడ్డి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కమలాపురం మండలం కోకటం ఊరికి చెందిన చెన్నం నిరంజని, వీళ్ళందరూ కలిసి నన్ను మభ్యపెట్టి మాటలతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్ మార్కెట్లలో మీకు రిటర్న్స్ వస్తే కొంచెం ప్రాఫిట్ ఇస్తానని చెప్పి నా దగ్గర నా ఫ్యామిలీ దగ్గర నా మిత్రులతోనూ నా బంధువులతోనూ ఇన్వెస్ట్మెంట్ చేయించినారు. 8.5 కోటి వరకు నేను వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 4.5 కోటి వరకు చేశాము. కొంతమేర వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు ముందరనే డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను డబ్బులు రిటర్న్ అడగగా మేము ఇవ్వము, మీ బుద్ధి పుట్టింది చేసుకో, నువ్వు చచ్చిపోరా లేకపోతే మేమే చంపేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు. ఇందులో నా స్నేహితుడు విష్ణువర్ధన్ కూడా కొంత ఇవ్వడం జరిగింది. అతనికి కూడా ఒత్తిడి ఎక్కువైపోయి మేమిద్దరం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాము. వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక, వీళ్ళ ప్రెజర్ తట్టుకోలేక వీళ్ళే చంపేస్తారేమో మమ్మల్ని అని చెప్పి మేమే భయపడి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాము. దురదృష్టవశాత్తు నా మిత్రుడు చనిపోవడం జరిగింది. నేను చాలా రోజులు హాస్పిటల్లో ఉండి ఇప్పుడే రికవరీ బయటకు వచ్చాను. దీనికి ఎస్పీ గారికి కూడా విన్నవించుకున్నాను మా బాధ అంతా. 30 కుటుంబాల దగ్గర ఈరోజు రోడ్లో పడిన పరిస్థితి ఏర్పడింది మాకు. దయచేసి ఎస్పీ గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, సిఐ గారికి కానీ దీనికి తగిన న్యాయం చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. డబ్బులు మేము ఇప్పుడు ఇచ్చేది ఏం లేదు, మీ బుద్ధి పుట్టింది చేసుకొని, మీ ఇష్టం వచ్చింది చేసుకొని అని చెప్పేసి ఇప్పుడు కూడా అదే మాటే చెప్తూ ఉన్నారు వాళ్ళు. అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ పక్కాగా ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు రాసిచ్చిన బాండ్ నోట్లు ఉన్నాయి, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, ఎంటీ చెక్స్ ఉన్నాయి, వాళ్ళకి పంపించిన అకౌంట్ స్టేట్మెంట్ ప్రతిదీ ఎవిడెన్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయింది. అలాగే 4.5 ఈ కేసు ఇంకా చాలా మందికి కూడా అతను లోన్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర లోన్లు వాళ్ళ పేరుతో తీసుకొని ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాడు. ఇందులో వెంకటకృష్ణారెడ్డి అని మా తమ్ముని పేరుతో కూడా లోన్ తీసుకొని ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఆ సైట్ రాపిస్తామని చెప్పి ఆ సైట్ కూడా ఫుల్ అగ్రిమెంట్ వాళ్ళ నాన్న సంతకం పెట్టాడు, వాళ్ళ ఇంట్లో అతను సంతకం పెట్టినాడు, ఫోర్జరీ సంతకాలు పెట్టినామని చెప్పి ఇప్పుడు మేము ఇవ్వలేదు, మేము అమ్మలేదు మీకు అని చెప్పేసి వెనక్కి తిరుగుతూ ఉన్నారు. ఇంకా మణి అనే అతనికి ఒకరికి ఇవ్వాలా, ఇంకా కర్నూలులో వేరే వాళ్ళకి ఇవ్వాలా, చైతన్యకు కొంత డబ్బులు ఇవ్వాలా, ఇంకా చాలామందికి ఇట్లా డబ్బులు సుబ్బారెడ్డి అని ఒకరికి ఉండాలా, నాగేశ్వరికి ఒకరికి ఇవ్వాలా, సాయికి రావాలా. ఇవన్నీ చాలామంది కుటుంబాలు రోడ్లో పడే పరిస్థితి ఏర్పడింది ఈరోజు వాళ్ళ వల్ల. దయచేసి మళ్ళీ ఇంకొకసారి విన్నవించుకుంటున్నాము, మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఎస్పీ గారు.